ఇది G+5 బిల్డింగ్ అండి. 4 ఫ్లోర్స్ పైన ఒక షెడ్ లాగా వేశారు. ఇది వేకెంట్ బిల్డింగ్, లోపల మెటీరియల్ కానీ ఏమీ లేవు. గతంలో ఇప్పుడు వాళ్ళు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంతకుముందు షాప్ ఉండేది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారని చెప్తున్నారు. ప్రస్తుతానికి లోపల మెటీరియల్ కానీ మనుషులు కానీ ఎవరు లేరు. లోపల మెటీరియల్ లేకపోవడం, మనుషులు లేకపోవడం వల్ల, అంటే పనిచేసే రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల ఎవరు ట్రాప్ లేరు. మెటీరియల్ లేకపోవడం వల్ల కూడా ఫైర్ కంట్రోల్ అయింది. అది ఎక్కువగా ఎక్స్టర్నల్ ఫసాడ్కి అయింది. ఫసాడ్ ఏదైతే ఉందో బయట కనిపిస్తుందో ఇదే మ్యాక్సిమం ఫైర్ అయింది. కొంచెం 4th, 5th ఫ్లోర్లో స్మోక్ వస్తుంది. కొద్దిసేపట్లో అది కూడా మేము పూర్తిగా కంట్రోల్ చేస్తాం. ఫైర్ అయ్యేటప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కే ఫైర్ అవ్వడం వల్ల అంత ఎఫెక్ట్ పడలేదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనే వివరాలు మేము ఒకసారి వాళ్ళతో ఐ విట్నెస్ ఎవరితో మాట్లాడిన తర్వాత, మేము కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం ఇక్కడ లేపలేము. మెటీరియల్ లేవు, మెటీరియల్ ఖాళీగానే ఉంది. ఖచ్చితంగా అండి. రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేరు, అదేవిధంగా మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టే రన్నింగ్ షాప్ ఉన్నట్టయితే మనుషులు ఉండేందుకు, అదేవిధంగా మెటీరియల్ ఎక్కువ కాలేందుకు స్కోప్ ఉంటుంది. ఇది గ్లాస్, ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడుతున్నారో ఇలాంటివి నాన్ కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అదేవిధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇది స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తక్కువ స్మోకు, తక్కువ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసేది వాటిని ఎక్కువగా వాడాలి. ఇవి ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పార్క్స్ వచ్చేసి మిగతా వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ బిల్డింగ్లో కనిపించాయి, రైజర్స్ అవి ఉన్నాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత నామ్స్ ప్రకారం ఏమున్నవి ఏం లేవు అనేది సమ్మర్ కదా, అంటే అమీర్పేటలో అది మరొక ముందుకి ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఏం చెప్తారు ఇలాంటి షాపు నిర్వాహకులకు కావచ్చు, లేకుంటే ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళకి కావచ్చు, వచ్చే సమ్మర్కి మీరేమి సూచిస్తారు? ఇది మనకు సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ కంబషన్ పెరగడంతో పాటు ఎక్కువ మెటీరియల్స్ అన్ని ఎక్కువ డ్రై ఉంటాయి. డ్రై ఉండడం వల్ల అవి తొందరగా మంటలు అంటుకొని ఫైర్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్స్ని ఫైర్ ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. మన బిల్డింగ్, మన వైరింగ్ ఎంత, లోడ్ ఎంత పడుతుంది, కరెక్ట్గానే ఉందా లేదా మన వైరు, ఏదైనా లూజ్ కనెక్షన్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫస్ట్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఆర్జినల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. రెగ్యులర్గా ఈ బిల్డింగ్స్ని మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ ఆర్జన్ వల్ల అయ్యే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కూడా ఇండియా ప్రకారము బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. సెల్లార్స్లో కానీ ఎక్కడ కూడా కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టొద్దు. ఏదైనా కానీ ఆయిల్స్ కానీ, క్రాస్ ఆయిల్స్ కానీ బ్లాక్ చేయకుండా, స్టేర్ కేసెస్ బ్లాక్ చేయకూడదు. ఎక్కడ కూడా అసెంబ్లీ పాయింట్ కానీ, మన ఎగ్జిట్ సైనేజ్ కానీ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. మేము కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చేసిన తర్వాత కూడా పూర్తిగా ఎవాక్యుయేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేసినట్లయితే ఈ బిల్డింగ్స్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఏం అంచనాకు రాలేదండి. ఒకసారి మేము పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాతనే ఐ విట్నెస్తో మాట్లాడిన తర్వాతనే ఏదైనా మీకు ఆ కాజ్ అనేది చెప్పగలం. అదే ఎక్కడ జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రస్తుతానికి ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాతనే, ఒకసారి మాట్లాడిన తర్వాతనే, అసెస్ చేసిన తర్వాతనే చెప్పగలం. చూస్తామండి మా రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ఎన్ఓసి తీసుకున్నారా లేదా, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదని ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత చూసిన తర్వాతనే చెప్పాలి. ఇప్పుడు మాకు మాదాపూర్, అన్నపూర్ణ, అదేవిధంగా జూబ్లీహిల్స్ నుంచి 3 ఫైర్ టెండర్స్ను టర్న్అవుట్ చేశాము. సిబ్బంది సుమారుగా 25 మంది ఉన్నారు. ఫైర్ ఫైటింగ్ చేసి దాదాపుగా కంట్రోల్ చేశాము. ఎక్కువ స్మోక్ స్ప్రైర్ లేకపోవడం వల్ల ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చినప్పుడు 4-5 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళేలాగా ఉంది.
అంత ప్రమాదకరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఎలాంటి ఇంజురీస్ కానీ లేకపోతే క్యాజువాలిటీస్ కానీ జరగలేదు. సార్ ప్రమాదం జరిగినప్పుడే మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ప్రమాదం జరగక ముందు అంటే ప్రభుత్వానికి ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏదైనా షాప్స్ కావచ్చు లేకుంటే ఏవైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మేము రెగ్యులర్గా ఇలాంటి బిల్డింగ్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మీద ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెటీరియల్ ఎట్లా డంప్ చేయాలి, వాళ్ళ సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. రెగ్యులర్గా మేము ఇలాంటి బిల్డింగ్స్ విజిట్ చేస్తున్నాము. వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సుమారు 5-6 వేల ప్రిమిసెస్ని మేము ఇన్స్పెక్షన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వారంలో 3 నుంచి 4 బిల్డింగ్స్ విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మేము అదే విధంగా విజిట్ చేస్తున్నాము. వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ కూడా చేస్తున్నాము.